బ్రహ్మార్పణం. అనంత పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మకు నమస్కరిస్తూ మనం బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటున్నాం. జీవుడు ఏ అవిద్యా దోషం వలన బంధము కలుగునో అట్టి అవిద్యా దోషములను ప్రయత్నపూర్వకంగా తొలగించి సహజస్థితియకు బ్రహ్మముగా ఉండుటయే సాధన. అందుకే సాధన చెయ్యాలి అని చెప్తున్నారు. సాధన చేస్తే లభించేది కాదు అంటున్నారు. సాధన చెయ్యకనే లభించి ఉన్నట్టి జేయ వస్తువు బ్రహ్మ స్వరూప స్థితి మోక్షస్థితి అని చెప్పడం జరుగుతుంది. ఇది ఏ విధంగాను అనేది మన సాధనలోనే మనకు తెలియబడుతుంది. ఇక్కడ ఏం చెప్పారు? అవిద్యా దోషాల్ని సాధన చేత ప్రయత్నించి తొలగించుకోవాలి. ప్రయత్నించి తొలగించగా అక్కడ సాధన ప్రయత్నం ఉంది. లేదు అని చెప్పింది ఎక్కడ వర్తించింది అంటే సాధన చేత అవిద్యను తొలగించగా ఉన్నటువంటిది నీ బ్రహ్మ స్వరూపం. అందువలన అదేమో సాధన లేకుండా లభించే ఉన్నది. కానీ నువ్వు సాధన చేస్తే కానీ నీకు లభించలేదు. అది ఇక్కడ అంటే అట్టడుగున అంతరాలలో మనం మూసివేసుకుని ఉన్నటువంటి మనకి భగవంతుడు ముందుగానే ఇచ్చినటువంటిది ఆత్మస్వరూప స్థానం, మోక్షస్థితి, జీవన్ముక్తి అని అక్కడ లోపల మనకి తెలియక మనం మూసివేసుకున్నందువల్ల ఈ అవిద్యా పొరని సద్గురువు సహాయంతో మనం తొలగించుకుంటున్నాం. అంటే సాధన మన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే తప్ప భగవంతుడు ఇచ్చే ఉన్నాడు. అది అందువలన నీవు ఒక సాధిస్తే వచ్చేది కాదు అన్నది సత్యమే. నీ మోక్షస్థితి సాధించకపోతే లభించదు అన్నది సత్యమే. అందువలన మన జీవిత ప్రయాణంలో సద్గురువు వాక్కును ఆచరించినప్పుడే ఆ పెద్దలు చెప్పిన అన్ని వాక్యాలకి, మహావాక్యాలకి, పురాణ ఇతిహాసాలకి అన్నింటికీ మనకు అర్థం మనలోనే మనకు దొరుకుతుంది. ఇక్కడ అనుభవ రూపంలో దొరుకుతుంది, గ్రంథ రూపంలో అక్షర రూపంగా అక్కడ లభిస్తాయి, ఒక ప్రవచనాల రూపంగా గురువుల దగ్గర లభిస్తాయి. ఆ రెండు కూడా కొంత శక్తితోటే లభిస్తాయి. సద్గురువు మాటని అనుసరించి నువ్వు అనుభవాన్ని పొందింది పూర్తి ఆత్మశక్తితోటి నీకు అందుతుంది. అది వ్యత్యాసం. గ్రంథాలు చదివి ముక్తిని పొందేయచ్చు కదా, గ్రంథాల్లో ఉన్నది ఇదే యథార్థం కదా. అప్పుడప్పుడు ప్రవచనాలు విని ముక్తిని పొందేయచ్చు కదా, అది సత్యమే కదా వాళ్ళు చెప్పేది. అంటే అక్కడ శక్తి వచ్చేది కొంత శాతం, నువ్వు విన్నది ఎంత శాతం, నువ్వు నిలబెట్టుకుని ఆచరించింది ఎంత శాతం, ఇవన్నీ తీసేయగా నీకు మిగిలేది 10%. కానీ నీకు పూర్తిగా నువ్వు ఆత్మస్వరూపంగా ఉండి నేను అదే అయి ఉన్నాను అనే అనుభవం పొందినప్పుడు 100కి 100 నువ్వు ఉన్నట్టే. ఉన్న వస్తువు నీకు అనుభవం అయితే నువ్వు ఉన్నావు అంటున్నాడు భగవంతుడు. ఇంకెంతకన్నా ఏంటి? మనకి అనుభవం అవ్వడమే ఆలస్యం. నేను బ్రహ్మస్వరూపాన్ని అయ్యే ఉన్నాను, నా అజ్ఞానం చేతే నేను తెలుసుకోలేదు, ఇంకా మూసివేసుకున్నాను. ఈ 2 వాక్యాలు మనకి తెలిస్తే చాలు. అనుభవంగా ఉన్నది మూసివేసుకున్నట్టి మన తప్పు తెలిస్తే చాలు. అందువలన ఇక్కడ భగవంతుడు ఇచ్చే ఉన్నదాన్ని, జీవుడు మూసివేసుకుని ఉన్నదానిని సద్గురువు ఏం చేశారు? మధ్యలో ఆ పరమాత్మ ఇచ్చింది, ఈ జీవుడు అజ్ఞానంతో మూసుకున్నది తెరిపించి దర్శింపజేసి అందించారు. అంటే ఒక చంటి పిల్లాడికి ఎలాగైతే తల్లి చేస్తూ ఉంటుందో అలా చేయవలసి వస్తుంది. అడ్డు వేసుకున్నది తొలగించేలాగా మనం నడిపించాలి, ఉన్నది దర్శించేలాగా నడిపించాలి. ఇదంతా ఎల్లవేళ్ళ అక్కడ నడిచేలాగా మనం నడిపించాలి. ఒకసారి తీసేస్తే తేరా అయిపోయేది కాదు. మళ్ళీ నువ్వు మూసివేసుకోకుండానైనా ఉండాలి, మూసివేసుకుంటే సాక్షిగా చూసే శక్తినైనా పొందాలి,
సాక్షిగా చూస్తూ తొలగించుకునే స్థితిలోనైనా ఉండాలి. అలా మనకి ఎన్నో మార్గాలు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను బ్రహ్మమనే స్పృహలో నిరంతరం ఏ పని చేయుచున్నను, చేయక ఉన్నను, సంచరించుచున్నను, ఒక చోట స్థిరంగా ఉన్నను. నిద్ర లేచింది మొదలు నిద్రపోవు వరకు కూడా బ్రహ్మమే శరీరాన్ని ఉపాధిగా ధరించి సమస్త కార్యక్రమములు చేయుచున్నది అనేది భావంలో జీవించుటయే సాధన. నువ్వు జీవిస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తూ నీకు ప్రాప్తించినవి నువ్వు అనుభవిస్తూ ఏ విధంగా నడవాలి, నీవు తెచ్చుకున్న, లభించిన, రాసేసి తెచ్చుకున్నటువంటి నీ యొక్క జీవితంలో ఇలా నడిస్తే చాలు, జీవన్ముక్తి లభిస్తుంది. అది మనం చేసుకునే మార్పు. ఏది మార్పు చేసుకోవాలి అన్నది మనకు అమ్మ తెలియజేస్తున్నారు. నీ జీవిత ఈ కర్మల్లో చూస్తున్నా, చేస్తున్నా, నిద్రపోతున్నా నీవు ఏ యథార్థ వస్తువై ఉన్నావో ఆ యథార్థాన్ని గుర్తుంచుకుని అదే నీవై చెయ్యి, అదే నీవై చూడు, అదే నీవై నిద్రించు. అంటే ఏ అవస్థలోనైనా అదే నీవు కనుక నువ్వు అన్ని అవస్థల్లోనూ గుర్తుంచుకో. నువ్వు అదే నీవుగా నిద్రించినప్పుడు స్వప్నావస్థ ఉండదు. మనసు కలలుగానే ఒక ఊహలో ఉన్నప్పుడు స్వప్నావస్థ ఉంది. ఇంకా 2 మిగిలే మనకి. సాధనలో ఊహలు కానీ, ఆశలు కానీ, కోరికలు కానీ నశించిపోవడం వల్ల స్వప్నావస్థ లేదు. జాగృత అంతయు కూడా కర్మలు నిష్కామంగా చేస్తూ అనన్య భక్తితో ఉంటున్నాం. ఇంకా జాగృత అవస్థ కూడా అడ్డులేదు, అదే నీవుగా చేస్తున్నాం. ఇంకా సుషుప్తిలో ఈ 2 అవస్థలు నువ్వు ఎప్పుడైతే బ్రహ్మంగా ఉన్నావో 3వ అవస్థ ఇదే అవుతుంది. ఒక చెట్టు ఏ విత్తనం వేసామో అదే కాయ కాసే తీరుతుంది. ఇంకా మార్పు ఏముంది? నువ్వు జాగృత అవస్థలో నేను బ్రహ్మమునని మొట్టమొదట లేచిన దగ్గరే నువ్వు విత్తనం వేసేసినప్పుడు ఏమైంది? నిద్రపోయే వరకు కూడా అదే కొనసాగింది, అదే ఫలించింది. అంటే సుషుప్తి బ్రహ్మంగా గడిచింది. మళ్ళీ జాగృత అవస్థకి రాగానే నేను బ్రహ్మమునని లేవడం నుండి ఎరుకతోటి మనం పనులు చేస్తున్నాం. అంటే ఏమైంది? ఈ చక్రంలో రాత్రి పగలు 3 అవస్థల్ని, అవస్థాత్రయాన్ని ఎలాగ మనం బ్రహ్మంగా దాటుతున్నాం, గడుపుతున్నాం అనేది సాధనలో ఎవరికి వాళ్ళకి తెలియాలి తప్ప నువ్వు సుషుప్తిలో బ్రహ్మంగా ఉండు, జాగృతిలో బ్రహ్మంగా ఉండు అంటే ఎలా తెలుస్తుంది? సద్గురువు వాక్యాల బలంతో ఆ సాధకుడు అందుకోగలుగుతాడు. కాబట్టి ఎవరికి వాళ్ళకే సద్గురువు, ఎవరికి వారికే శిక్షణ. కానీ ఒకళ్ళు విని ఇంకో 10 మందికి నేర్పేసేది కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేర్పినా కొంతే తెలియబడుతుంది, అదైనా వాళ్ళు పట్టుకోగలిగితే. అంటే ఇక్కడ శక్తి లభిస్తుంది కనుక అమ్మ నుండి మనం ఎవరికి వాళ్ళు తయారవుతున్నాం, ఎవరికి వాళ్ళే తెచ్చుకున్నాం, ఎవరికి వాళ్ళే నేర్చుకున్నాం, ఎవరికి వాళ్ళే నిర్మూలించుకున్నాం, ఎవరికి వాళ్ళే స్ఫటికంగా తయారవుతాం, ఎవరికి వాళ్ళే జీవన్ముక్తిని పొంది తరువాత ఎవరికి వాళ్ళు విదేహముక్తి పొందుతున్నాం. ఇందులో రెండవ వాళ్ళు చేయడానికి ఏదైనా ఉందా? రెండవ వస్తువుగా మనం చూడడానికి లేదు. రెండవ వాళ్ళు నిన్ను ముక్త పదానికి తీసుకెళ్ళేది లేదు. ఉన్నది ఒక్కడే, ఆ ఒక్కడనే నువ్వు పట్టుకోవాలి, ఆ ఒక్కడనే ప్రార్థించాలి, ఆ ఒక్కడనే అర్థించాలి, ఆ ఒక్కడే నేను ఐక్యం చేసుకుని ఉన్నది ఒక్కటే అని కలిపేసుకోవాలి. అది అమ్మ మనకి తెలియజేసేదంతా ఉన్నది ఒక్కటే అనేది మనకు అనుభవం రావడం కోసం. మనం తెలియక ఎంతమందో గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. అంటే ఎక్కువ మంది గురువుల దగ్గరికి వెళ్ళడంలో ఎంతో మనకి మంచి అన్నీ తెలుస్తాయి, ఇంకా మంచి లక్షణాలు అలవడతాయి
అని అనుకుంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ముక్తి ఇచ్చేవాడు ఒక్కడే, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కడినే నువ్వు పట్టుకో, నీ ఒక్కడికి మాత్రమే. అలాగే ఎవరికి వాడు పట్టుకోవాలి, వాడే ఇవ్వాలి భగవంతుడు. ఇక్కడ మనం చేర్చుకునే బ్రహ్మస్వరూపాన్ని పట్టుకుంటామా, 10 మంది గురువుల్ని ఆశ్రయిస్తామా? 10 మంది నిజానికి యథార్థంగా 10 మంది గురువులు నీకు మంచే చెప్పినా, ఆ 10 మంది చెప్పేది ఒక్కడి దగ్గరికే నువ్వు అప్పుడైనా ఒక్కడిని శరణనవలసిందే. అందుకని వివిధ మార్గాలు, ఇన్ని రకాలు. ఒక వ్యక్తి ఒక మోక్షం పొందేందుకు ఎందరో గురువుల్ని పట్టుకోని అవసరం లేదు. ఒక్క సద్గురువుని, ఒక వాక్యాన్ని ఆచరిస్తూ ఆ అనుభవాన్ని పొంది, ఆ అనుభవ దృఢత్వంతో ఆచరిస్తూ అలాగ ముందుకి సాగితే, ఆ ఉన్న ఒక్కడిని ఆ ఒక్క సద్గురువే దర్శింపజేసి నువ్వు ఐక్యం అయ్యేలాగా నిన్ను నడిపించడం జరుగుతుంది. ఇక్కడ నలుగురు గురువుల దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మార్గాల్లో కొంచెం ఏదైనా భిన్నత్వం ఉండొచ్చు. మాటలో, భాషలో, యాసలో, పూజలో, భక్తిలో ఏదైనా వ్యత్యాసం ఉన్నప్పుడు దీన్ని మనం అనుసరించాలా, ఈ వాక్యాన్న, ఆ పూజన, ఈ వ్రతాన్న, ఈ మౌనాన్న, ఈ జనులకి సేవ చేసుకోండి అని చెప్పి నేర్పితే, సేవ చెయ్యన నాతో నేనున్నా, జగత్తులో జనులకి సహాయం చెయ్యన నేను మౌనంగా ధ్యానించిన అనేవి మనకి వస్తాయి కదా. అసలు సందిగ్ధమంతా తీర్చుకుందుకు సద్గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ మరికొన్ని సందిగ్ధ పరిస్థితుల్ని తెచ్చుకోవడమా? ఈలోగా మరణం వస్తే వీడి పరిస్థితి ఏమిటి? అందుకని ఒక్కడనే పట్టుకో, నీకు ఉన్నది ఒక్కడే దిక్కు పరమాత్మ. ఆ పరమాత్మను గూర్చి ఎవడు బోధిస్తాడో వాడినే నువ్వు పట్టుకో. మనకి ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులకి మనకు అమ్మ లభించారు. ఎవరికి ఎక్కడ ఎవరైనా లభించవచ్చు, తప్పులేదు. వాళ్ళు చెప్పేది బ్రహ్మ స్వరూపం నీవై ఉన్నావు, ఆ బ్రహ్మం పైన దృష్టి పెట్టి జీవితం నిర్మోహిగా నువ్వు జీవించు అని ఎవరు చెప్పినా సత్యమే. నువ్వు ఎక్కడైనా పొందొచ్చు. ఆ భాష, ఆ పడికట్టు, ఆ నడవడిక నీ కుటుంబానికి, నీ జన్మకి, నీ గోత్రానికి, నీ కులానికి సరిపోయి నువ్వు నడవగలిగితే నడవచ్చు. అమ్మ సరళమైన భాష, మన అచ్చ తెలుగు భాష. శాస్త్రాలు ఏది బోధించాయో నీ అనుభవం శాస్త్ర సమానం. అంటే నువ్వు శాస్త్రాన్ని ఆనాడు పాటించేసావు, ఇక్కడ అమ్మ దగ్గరకు వచ్చు. ఆనాడు పాటించినప్పుడు అర్థం తెలియదు, ఇక్కడ అమ్మ ఒక వాక్యం ఆచరించేసరికి నీకు కొండంత శాస్త్రం నువ్వు ఇన్నాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఆచరించిందంతా ఈ ఒక్క వాక్యంలో నీకు అనుభవం అవుతుంది. అది శాస్త్రం. ఒక నెలలు ఉపవాసం చేసి పాటించి చేసిందంతా ఒక వాక్యం సమానం అవుతుంది, గురువాక్యం. మనం ఆచరించాలి కానీ. అందువలన ఇక్కడ ఉన్నది ఒక్కడే అని తెలుసుకుందుకే నువ్వు సాధన చేస్తున్నావు అని తెలుసుకో. ఉన్నది ఒక్కడే, అది నీవే, నీలోనే ఉన్నాడని ఎవరు చెప్పినా పాటించు. అది 10 మందిని ఆశ్రయించి 10 మార్గాలు కాదు. ఇక్కడ మనం ఎప్పుడూ కూడా క్లారిటీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. నేను ముక్తిని పొందాలి అంటే నేను బ్రహ్మస్వరూపంగా ఉండడమే అనేది ఒక్కటే మనకి. ఆ లక్షణం ఉంటే చాలు. బ్రహ్మార్పణమస్తు. అనంత పరబ్రహ్మ స్వరూపమైన అమ్మకి నమస్కరిస్తూ మనం బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటాం. ప్రారంభమున నేను బ్రహ్మముననేది స్పృహతో ధ్యానించాలి. నేను బ్రహ్మము, లోకములన్నీ బ్రహ్మమని ధ్యానించాలి. సర్వవ్యాపక బ్రహ్మము తాను అన్న స్థితిలో ధ్యానించాలి. ఇక్కడ మనం మొదట మన నిజస్వరూపం ఏంటి అని గుర్తు చేసుకుంటున్నాం ధ్యానం మనం మొదలుపెట్టినప్పుడు. తరువాత ఈ స్వరూపం యొక్క మూలాన్ని గుర్తు చేసుకుంటున్నాం. మూలం ఏమిటి? అనంతంగా ఉంది కాబట్టి నేను అనంతమైన బ్రహ్మాన్ని.
మరి ఆ లోకంలో ఏమి ఇమిడి ఉన్నాయి? నీ మూలంలో, నీ సర్వవ్యాపకంలో ఏమి ఇమిడి ఉన్నాయి? అంటే అన్ని లోకాలు కూడా అందులో సర్వవ్యాపక బ్రహ్మంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నాలో ఉన్నాయి. అంటే ఈ దేహ పరిధి నుంచి, ఈ పరిమిత దేహం నుంచి నీ భావం ఏమైపోవాలి? ఆ బ్రహ్మమే నేను అని అంగీకరించి, ఇంకా ఆ భావం అన్నది వేరుగా లేనిదై, బ్రహ్మం ఎప్పుడైతే మనం అంగీకరించామో ఆ బ్రహ్మం సర్వవ్యాపకం కాబట్టి నువ్వే గ్రహించవు కాబట్టి ఆ బ్రహ్మం నీవు అని అక్కడ సత్యాన్ని తెలుసుకున్నవాడివై, మననం చేసుకున్నవాడివై సత్యస్థితిలో ఉండిపోవాలి. అది అక్కడ సత్యస్థితిలో ఉండడం కోసం సత్యాన్ని మననం చేసుకుంటున్నాం. మననం చేసుకున్న స్థితిలో ఉండిపోతున్నాం. అది ధ్యానం అంటే. ముందు సద్గురువు దగ్గర తెలుసుకుంటున్నాం సత్యాసత్యాలు, దాన్ని ఆచరిస్తున్నాం. ఆచరిస్తే కానీ అది మనదవ్వదు. అది ఆ సద్గురువు స్థితి. ఆ స్థితిని అందించారు ఎవరికి అంటే మన ఆత్మస్వరూపానికి. నువ్వు కూడా వేరు కాదు నాకన్నా అని చెప్పి మళ్ళీ అది ఆ స్థితిని అందుకుంది. మన స్వరూపం అందుకున్నప్పుడు ఆ స్థితిని ఎలా నిలబెట్టుకుంటుంది? పదే పదే తనని తాను గుర్తు చేసుకోవడం ద్వారా, తనతో తాను ఉండడం ద్వారా, తనలో తాను ఉండడం ద్వారా. ఇక్కడ ఎవరిలో ఉంటున్నాం? మనలో. మనము అంటే అనంత బ్రహ్మస్వరూపం. అలాగే ఎవరితో ఉంటున్నాము అంటే జగత్తు నామరూపాలతో కాకుండా జగత్తు మూలమైన నా ఆత్మస్వరూపంతో. ఎందుకంటే నేను జగత్తు మూలంలో ఉన్నాను. నా పాత్ర, నా శరీరం ఈ జగత్తులో ఉంది. నేను ఈ చిట్ట చివరి ఈ పరిమితమైన శబ్దస్పర్శ రసగంధాదులకి లోనై ఉన్న దేహం నేను అనుకున్నాను, కానీ కాదు అని తెలుసుకుంటున్నాం మనం. ఇవన్నీ మనం సత్సంగులో తెలుసుకుని ఆచరిస్తున్న సత్యవాక్యాలు, యథార్థ వాక్కులు. ఇవన్నీ కూడా మనలో జరిగినవి. ఇవన్నీ ఈ పరిమితం నేను అనుకున్నాను, కానీ కాదు. ఈ కళ్ళతో చూస్తున్న జగత్తు కాదు, జగత్తు మూలం సత్యం. ఈ కళ్ళతో చూసుకుంటున్న నా యొక్క దేహం నేను కాదు, నా మూలమైన ఆత్మ సత్యం. దాని మూలమైన సర్వవ్యాపకం ఇంకా సత్యం, ఇంకా స్వచ్ఛం అనేది మనం పదే పదే అందులోనే ఉండాలి. మనం మన కులంలో, మన గోత్రంలో, మన ఒక పడికట్టులో మనం ఎలా ఉంటున్నాం? మన కులాన్ని మర్చిపోతామా? మన పేరుని మర్చిపోతామా? ఈ పాత్రనే ఇంత గుర్తుంచుకున్నప్పుడు మనని ఎవరైనా ప్రశ్నించినప్పుడు వెంటనే మన కులగోత్రాలు ఎలా చెప్పేస్తాం? మరి మన అసలు స్వరూపం, మన మూలం, మనమే ఉన్నది, పరమాత్మాంశై ఉన్నది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? అది పేరు ఎంత ఎలక్ట్గా ఉండి పలుకుతామో అంత మన ఆత్మస్వరూపం అంతలా ఉండాలి. ఎవరిలో? మనలో మనకి, నాలో నాకు, ఎవరిలో వారికి. ఒకరి పేరు పిలిస్తే మరొకరు పలకరు. అలాగే ఇక్కడ నా స్వరూపంగా నేను ఉండాలి, ఎవరి స్వరూపంగా వాళ్ళు ఉండాలి. ఇక్కడ అలా స్వరూప ఎరుకతో మనం అన్నీ నిర్వహించినప్పుడు ఏమైంది? ధ్యానం సిద్ధిస్తుంది. ధ్యానం సిద్ధించినప్పుడు అన్నీ నిష్కామంగా నిర్వర్తించగలుగుతాం. ఒకదాని మూలంగా ఒకటి చేయగలుగుతాం. అది మనకి 2 ఇచ్చాడు బలానికి మనకి భగవంతుడు. ధ్యానించు, ధ్యానం వలన నిష్కామ కర్మలు చేయగలుగుతావు, అనన్య భక్తి కలుగుతుంది, నీలో ఉన్నది నేనని గుర్తిస్తావు అని భగవంతుడు చెప్పకనే మౌనంగా మనకు అందించాడు. భగవంతుడు ఇచ్చేయడమే. అడిగితే నేను ఇచ్చానని మళ్ళా చెప్పడు కదా. మనం ఒకటిచ్చి 10 సార్లు చెప్తాం. భగవంతుడు 10 ఇచ్చినా ఒక్కసారి చెప్పడు. నువ్వు అనుభవించడమే. మనకి ఇష్టమైంది తిన్నాం, తిన్న తర్వాత ఎవరికి చెప్తాం? నేను తిన్నాను, నేను అనుభవించాను ఆ రుచిని. అలాగే భగవంతుడు తనకి తాను ఇచ్చుకున్నాడు కాబట్టి ఎవరికి చెప్తాడు? అందువలన భగవంతుడు ఇస్తే కానీ ఇక్కడ నీకేమీ మనుగడ లేదు. ప్రపంచపరంగా, ప్రకృతిపరంగా, జీవితపరంగా, శరీరపరంగా, శరీరక ఉపాధి పరంగా, ఈ ఉపాధికి
పంచభూతాత్మకమైన ఉపాధి పరంగా భగవంతుడు ఇవ్వకుండా క్షణం గడవదు, నీలో ఒక కణం బతికొండదు. ఇది సత్యం. ఇది తెలుసుకుంటే చాలు పరమాత్మ పైన మనకి అనన్యభక్తి ఏర్పడుతుంది. అనన్యభక్తితో జీవిస్తే చాలు, ఏ అడ్డు ఉండదు, అన్నీ వదిలిపెడతాయి. అది ఇక్కడ మనకి మనమే కోరుకుని అడ్డేసుకుంటున్నాం. ఎందువల్లంటే సత్యాన్ని దాటి మనం అపరిమితమైన వాడు అయ్యుండి పరిమితమైనది నేను అనుకుని ఈ పరిమితమైన దానికోసం మళ్ళీ పరిమితమైనవే అడుగుతున్నాం. అసలు ఎంత విచిత్రం! అశాశ్వతమైన దానికి అశాశ్వతమైన వాటిలో మళ్ళీ అశాశ్వతమైన దానిని అడుగుతున్నాం. ఇక్కడ మూడు అశాశ్వతమే. మూడింటి మూలం శాశ్వత వస్తువు అయి ఉంది బ్రహ్మస్వరూపం. ఆ మూలాన్ని నీకు చూపించి, ఆ మూలాన్ని నీకు అందించి, ఆ మూలాన్ని నిన్ను చేరుస్తున్నారు అమ్మ. అది ఎంత జ్ఞానంలో ఎంత రహస్యాలు నిగూఢమైనవి చిత్ర విచిత్రాలన్నీ మనకు తెలియబడతాయి. మన దయ ఉన్నది మనకు అందించడం, మన మూలాన్ని మనకు అందించడం, మన స్థితిని మనకి చూపించడం, మనని మనకే తెలియజేయడం. ఇది సద్గురువు చేసేది. మనని మనం దర్శిస్తున్నాం, మన మూలాన్ని మనం చేరుకుంటున్నాం. మనది కానిది మనం అనుకున్నాం కదా, మళ్ళీ ఆ తప్పు చేయకుండా మనది కాని దాన్ని అలాగే చూస్తూ, బాధ్యత మనది కాబట్టి ధర్మంగా చేస్తూ, ఇక్కడ చూస్తున్నాం మనది కాదు ఇది, కానీ మానేస్తున్నామా? బాధ్యత మనది కాబట్టి అంటకుండా చేయడం. చేస్తే అంటుకుపోతావు, చెయ్యకపోతే మళ్ళీ జన్మెత్తుతావు. ఎలాగా? అంటకుండా చెయ్యి అనేది మళ్ళీ భగవంతుడు ఇచ్చాడు. అన్నీ భగవంతుడే ఇచ్చేసి, అన్నీ భగవంతుడే చెప్పేసి, నువ్వు చేత్తో పువ్వు ఎలా భగవంతుడికి పెడుతున్నావో అలా ఇక్కడ నువ్వు అంగీకరించి నడుచుకునే ప్రయత్నం చేయడమే. పువ్వులేమో భగవంతుడు సృష్టించాడు, అన్నీ ఆయన పళ్ళు పువ్వులు సృష్టిస్తే నువ్వు నైవేద్యం పెడుతున్నావు చేత్తోటి, నీకు నివేదించానంటున్నావు, మళ్ళీ ఆ ఫలితం కోసం ఎదురుచూపులు. ఇదే కదా, ఆయనకే కదా. ఇది కూడా ఇంతే. జ్ఞానంలో అన్నీ భగవంతుడే చేస్తుంటే, జ్ఞానంలో నువ్వు సత్యాన్ని అంగీకరించడమే నీ గొప్ప. ఆయనకి అదే చాలు. అవును, ఉన్నది నువ్వే, ఇవన్నీ జడం, ఇవన్నీ అశాశ్వతం, నేను ఇన్నాళ్ళు అటే చూశాను, అటే కోరాను, ఇప్పుడు ఇటే వస్తాను. బుద్ధి తెచ్చుకోవడం కూడా భగవంతుడికి గొప్పే అయిపోయింది. ఈ మానవుడు బుద్ధి తెచ్చుకుంటే చాలు, బ్రహ్మబుద్ధితో ఉంటే చాలు, వీడు ముక్తుడు అనేస్తున్నాడు భగవంతుడు. ఎందుకు? ఈ మాత్రం బుద్ధి వచ్చినప్పుడైనా వీడిని విడుదల చెయ్యకపోతే మళ్ళీ ఈ బుద్ధి ఎప్పటికి తెచ్చుకుంటాడు? భగవంతుడే వేగంగా ఎదురు చూసి, మనం ఒక 50 మార్కులు తెచ్చుకుంటే 100 ఆయనే వేసేసి మళ్ళీ ఈ 50 కూడా పోతాయి కదా వదిలేస్తే. ఇది భగవంతుడు చేసేది. అంటే ఎలా చేస్తున్నాడు? వాడు రూపం కాదు, నామం కాదు, కనిపించడు, అవ్యక్తుడు, నిరాకారుడు, సర్వవ్యాపకుడు, అతీతుడు, ఇంకా చెప్పాలంటే సాక్షిభూతుడు. ఇలాగ లక్షణాలు ఉన్నవాడు ఎలా వాడే చేస్తున్నాడు అంటే, నువ్వు ఎప్పుడైతే బ్రహ్మాన్ని పట్టుకున్నావో, ఆయన ధర్మం, ఆయన నైజం, ఆయన లక్షణం ఏమిటంటే నీకేం కావాలో అవి జరిగిపోవడం. ఎప్పుడైతే నువ్వు బ్రహ్మాన్ని చూస్తున్నావో నీ లోపల ఉన్న అడ్డంకి తొలగిపోవడం, నీ గమ్యం చేరుకోవడం, నీ గమ్యాన్ని ఆయన చేర్చడం, అవి జరిగిపోవాలి. అలాగ అది ధర్మం. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపం యొక్క ధర్మం. సాకారంలో మనం ఒక గుడికి వెళ్ళి ఏది కోరితే అది ఎలా ఇస్తున్నాడో అది ఆయన ధర్మం. ఎలాగో ఇక్కడ నీ లోపల ఆత్మస్వరూపం యొక్క ఉద్దేశం ఏముందో అది ప్రతిఫలిస్తుంది. అందుకు నీ ఉద్దేశ్యాన్ని సత్యమైన దానిగా, స్వచ్ఛమైన దానిగా మారుస్తున్నారమ్మ. మన ఉద్దేశాలు వేరే ఉంటాయి, కోట్లు కావాలని ఉంటుంది మన ఉద్దేశం, అది కాదు. సద్గురువు చేత తానే మార్చి ఆ ఉద్దేశం ప్రతిఫలించేలా చేస్తున్నాడు. అసలు మనం చేసింది ఏముంది ఇన్ని చేస్తుంటే? అమ్మ మనసు లేని స్థితిలో ఉండమని, ఆత్మధ్యానం చేయమని, జ్ఞానాచరణ చేయమని, పట్టు లేని స్థితిలో తామరాకుపై నీటి బొట్టులో ఉండమని,
కమలాపండు ఎలా విడిపోయి ఉంటుందో అలా మీ పాత్రలో మీరు, అలాగే మీ శరీరంలో మీరు, అంటే జీవలక్షణాలు లేకుండా అలా విడివడి ఉండండి. పైకి కమలాపండు ఎలా కనిపిస్తుంది, లోపల ఎలా విడివడి ఉంది. మనం కూడా ఈ పాత్రధారులుగా, ఈ నామం రూపం, ఈ గోత్రంగా ప్రపంచానికి కనిపిస్తాం. లోపల నువ్వు పరమాత్మతో ఉంటావు. ఎవడు కాదన్నాడు? నీ లోపల నువ్వు, నీ ఆత్మస్వరూపం నీ మూలంలో కలిసిపోయి ఉండి ఎవరు వద్దన్నారు? ఎవరు తెలుసుకోగలిగారు అసలు? నీ సత్యస్థితిని ఎవడు చూడగలడు? అది నేర్పుతున్నారు అమ్మ. అంటే పరమాత్మ సద్గురువుగా అన్నీ వాడే నేర్పేసి వాడే చేసేసి, మనం మళ్ళీ వాడు చెప్పింది విని అడిగితే చాలు మళ్ళీ ఆ ఫలితాన్ని ఇచ్చేసి, బాహ్యంలో ఫలితం వద్దన్నందుకు ఎక్కడ ఎటువంటి ఫలితం అంటే వాడి జీవిత బంధం వాడికి పడకూడదు, దానివల్ల మళ్ళీ జన్మ రాకూడదు, వాడు జీవన్ముక్తిని పొందాలి. ఇది అక్కడ ఫలితాలన్నీ ఏమీ కోరలేదు కదా. జగత్తులో నిష్కామ కర్మలు చేసుకుంటూ జీవిస్తున్నాం కదా. అటువంటి జీవుడికి జీవపర తొలగి ఆ ఆత్మస్వరూపం జన్మ ఎత్తకుండా నాలో మిగిలిపోవాలి. అది ఆ కోరికని భగవంతుడు ఏం చేశాడు? కోరని కోరిక ఇది మోక్షం అనేది. నీకు ఇచ్చే ఉన్నాను, నువ్వు ఎప్పుడొకప్పుడు అడుగుతావని, ఇదిగో తీసుకో అన్నట్లుగా మనకి అనుభవాన్ని కలగజేస్తున్నాడు. ఇదంతా భగవంతుణ్ణి గూర్చిన రహస్య జ్ఞానం చెప్పడం అమ్మ. ఇది ఎక్కడైనా ఉంటుందా? రహస్యం కాబట్టి ఇది ఎక్కడా ఉండదు, పుస్తకాల్లో ఉండదు, ఎవరు చెప్పేది కాదు. ఎవరైనా అందులో మునిగి ఉండి భగవంతుడి నిర్గుణతత్వంలో మునిగి ఉంటే వాళ్ళని అడిగితే వారి అనుభవం వీడికి చెప్పగా తెలిసేది ఆత్మజ్ఞానం అంటే. బ్రహ్మార్పణ.